యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ మంది. దాదాపు 20% వరకు రియల్ ఎస్టేట్ పడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే 1500 రియల్ ఎస్టేట్ కంపెనీలు క్లోజ్ అవ్వబోతున్నాయనే వార్తలు బలంగా అయితే బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి నమ్మలేని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. వీటిలో నిజం ఎంత సార్? ఇప్పుడు మీడియాకి నేను చెప్పాను, టంగికి బోన్ ఉండదు, ఎటైనా తెప్పొచ్చు. కొంతమంది పడిపోయింది అంటారు, కొంతమంది డబ్బాలు అంటారు, కొంతమంది స్లోగా అయింది అంటారు, కొంతమంది ఫాస్ట్ అయింది అంటారు. రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇందాకే ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. జనవరి 2024లో దాదాపు 5454 ట్రాన్సాక్షన్స్ అయినాయి. అదే జనవరి 2025లో ఇంచుమించు అంతే ట్రాన్సాక్షన్స్ అయినాయి. బట్ టర్న్ ఓవర్లో మార్పు వచ్చింది. అక్కడ 38,000 కోట్లు అయితే ఇక్కడ 45,000 కోట్లు. పెరిగిందా తగ్గిందా? సో మధ్యలో అనేది ఒక కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయింది. ఎందుకంటే ఆనవాయితీ మాట ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత డెఫినెట్గా స్లో అవుతుంది. దానికి అనేకమైన రీజన్స్ ఉన్నాయి. కొత్త గవర్నమెంట్, కొత్త లీడర్షిప్, కొత్త టీము, అట్లానే స్కీమ్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. దానివల్ల కొద్ది డెవలప్మెంట్ లేట్ అయింది మాత్రం వాస్తవం. కాకపోతే నాకు తెలిసి జనవరి నుండి పికప్ అయింది. December 15th నుండి డిసెంబర్ బాగానే అయిన డీల్స్, జనవరి బాగైంది, ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ స్లో. అంటే కొద్ది రియల్ ఎస్టేట్ కూడా సీజనల్ బిజినెస్. చాలామంది ఏమనుకుంటే ఎవ్రీడే, ఏ బిజినెస్ ఎవ్రీడే ఉంటుందండి. ఏ బిజినెస్ అయినా ఒకప్పుడు పెరిగి మళ్ళీ పడాల్సిందే. ఏ బిజినెస్ అయినా కొంతమంది 3 సంవత్సరాలు పడతారు, కొంతమంది 5 సంవత్సరాలు. ఒక డ్రాప్ వచ్చి మళ్ళీ పికప్. రోడ్డు మీద అప్పు వచ్చింది అనుకోండి, డౌన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అనుకోకుండా క్యాష్ మూమెంట్ లేదు, లిక్విడిటీ. ఎలక్షన్ అప్పుడు క్యాష్ మూమెంట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ క్యాష్ లేకపోతే బిజినెస్ కాదు. గవర్నమెంట్ డెసిషన్లు కూడా కొద్ది ఇంపాక్ట్ ఇండైరెక్ట్గా ఉంటాయి. కొద్ది హైడ్రా వచ్చింది మధ్యలో, అట్లా ఇప్పుడు ధరణి బదిలీ ఇంకో కొత్తగా పెడుతున్నారు, భూభారతి అని. ఓవరాల్గా స్లో డౌన్ అయింది మాత్రం అగ్రీడ్. బట్ జీరో ఇప్పుడు 20% పడిపోయింది అనేది నాకు దగ్గర ఎక్కడ రికార్డ్ చెక్ చేయాలి, రికార్డ్స్ లేవు. తగ్గింది, అది మళ్ళీ పెరగాల్సిన అవసరం ఉంది, ఇంకా పెరుగుతుంది కూడా ఫ్యూచర్లో. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మూసేస్తారంటే 1.5 yearలో మూసేసేవాళ్ళు కదా సార్. ఒకవైపు ఏమో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది అని చెప్తున్నారు, ఇంకొక వైపు మాలాంటి కామన్ మ్యాన్ ఒక ఇల్లు కొనుక్కుందామంటే మరి ఎక్కడ రేట్లు తగ్గినట్టుగా కనిపించట్లేదు. ఎక్కడ ఉంది సార్ తేడా? ఎక్కడో ఏదో జరుగుతుంది. రేట్లు పెరగలేదు కూడా, అదేంటి చెప్పట్లేదు. రేట్ తగ్గలేదు కదా, పెరగలేదు కూడా కదా. మాకు అది తెలియదు సార్, ఎందుకంటే మేము కొనాలని చూసినప్పుడు మాలాంటి సామాన్యులు రేట్లు ఏమి తగ్గినట్టుగా కనిపించదు. మీ కామన్ పబ్లిక్కి మాకు కొద్ది డిఫరెన్స్ ఉంటుంది థింకింగ్ పర్సన్. ఎందుకంటే మేము రీసెర్చ్ అనేది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేస్తాం. మీరు పైన ఇదిగో తోక అదిగో మీడియాలో కొన్ని ఫర్ ఉంటాయి, కొన్ని ఎగ్నెస్ ఉంటాయి. ఇది ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్కైనా అది ఆనవాయితీ. సంక్రాంతి వస్తే ఇల్లు కొన్ని పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 2 సార్లు వస్తాయి. అసెంబ్లీ వేరు, లోక్సభ. ఆంధ్రాకి బెనిఫిట్ ఏంటి, 2 ఒకేసారి అవుతాయి. అసెంబ్లీ 3 నెలల ముందు, 3 నెలల తర్వాత. లోక్సభ 3 నెలల ముందు, 3 నెలల తర్వాత. అక్కడే 9 నెలలు, 8 నెలలు ఎగిరిపోయింది కదమ్మా. సో దాని తర్వాత సెటిల్ అవ్వడానికి కొద్ది టైం. గవర్నమెంట్ ఎప్పుడైనా, ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ అనేది ఫోకస్ చేస్తారు. మేనిఫెస్టో ఉంటుంది, మేనిఫెస్టో లేకపోతే మొత్తం గవర్నమెంట్ ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ ఉన్నప్పటికీ మీకు ప్రైస్ అనేది పాత గవర్నమెంట్ ఉండేటప్పుడు ఆర్టిఫిషియల్ హైప్ అనేది జరిగింది. ఆర్టిఫిషియల్ అంటే అది రియల్గా వర్త్ కాదు, పెరిగిపోయింది. కోకాపేట 100 కోట్లు అనేది 100% వాస్తవం కాదు. ఇట్స్ బిన్ హైప్డ్ బికాజ్ XYZ రీజన్స్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైందని గత 1.5 yearలో రేట్లు పెరగకుండా ఎక్కువ ఆర్టిఫిషియల్ హైప్ ఏదైతే అది సెటిల్ డౌన్ అవుతుంది. సో అందుకని మీకు రేట్లు ఎక్కడ పెరగలేదు. రేట్లు అక్కడ ఎందుకు తగ్గలంటే ఆల్రెడీ బిల్డర్స్ థిన్ మార్జిన్. ఇంతకుముందు 40%, 50%, 60% మార్జిన్ లేదు. ఇప్పుడు అంత సీన్ లేదు. అంత 70%, 80% మార్జిన్ విల్ బి అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద షో. సో రేట్లు అనేది కొద్దిగా ఇంప్రూవ్. ఇప్పుడు నాకు తెలిసి ఆల్రెడీ ఏప్రిల్లో కొంతమంది పెంచుతూ ఉన్నారు, మే జూన్లో ఇంకొంతమంది బిల్డర్స్ పెంచుతారు. ఎవరైనా బయర్స్, ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇంకా తగ్గుతాయని వెయిట్ చేస్తే యూఆర్ గోయింగ్ టు లూజ్. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఆగస్ట్ 2024లోనే పెరగాల్సింది. ఆగస్ట్ నుండి నవంబర్ అన్నారు, నవంబర్ నుండి జనవరి అన్నారు. నాకు తెలిసి ఈ ఫైనాన్షియల్ లోపు రేట్లు పెరిగిపోతే 25, 30, 40%. ఎందుకంటే గవర్నమెంట్కి ఖజానాకి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద, మిగతా కూడా కొన్ని ఉన్నాయి. బట్ హైయెస్ట్ సోర్స్
ఈ రోజులో మిలియనర్ అంటే వాడికి డెఫినెట్గా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, వారన్ బుఫెట్, డిఎల్ఎఫ్, కేపీ సింగర్, ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. ఏ రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీ రియల్ ఎస్టేట్లోకి వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు రియల్ ఎస్టేట్లోకి వస్తున్నాయి. అంటే రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బి గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. అంటే వరల్డ్ వైజ్ ప్రపంచం మొత్తం మీద హైదరాబాద్కి ఒక ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ 10 years ఏ సీఎం ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, రిక్వైర్మెంట్ అయితే $1 trillion బిజినెస్ ఉంది. 75 million నెక్స్ట్ 10 yearsలో 75 million జాబ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ క్రియేటెడ్. సో దానివల్ల కొద్ది స్లో డౌన్ ఎందుకంటే ప్రస్తుతానికి FDI ఫండింగ్ రావట్లేదు, ఫారెన్ ఫండింగ్ రావట్లేదు. ఫండింగ్ రాకపోతే ఇండస్ట్రీ రాదు, ఎంప్లాయ్మెంట్ రాకపోతే శాలరీస్ అయితే బయింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది ఒక చైన్ రియాక్షన్. అది ఇప్పుడు సన్నాహాలు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం సీఎం కూడా బయట జపాన్లో కొన్ని సైన్ చేశారు, కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒప్పుకున్నారు. అంతమంది దావూస్ వెళ్ళారు. దే ఆర్ టాకింగ్ టు ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్, బిగ్ కంపెనీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, అంటే ఇవన్నీ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. ఇవి రావడానికి అయితే ఎకో సిటీ ఏర్పాటుకు కూడా, అవును, ఎకో సిటీ కూడా ఉంది. ఎకో టౌన్ ఇప్పుడు మన దగ్గర జీరో సిటీ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు, ఆర్టిఫిషియల్. మీకు చాలా మంది అడిగారు, సార్ ఈ 4th సిటీ ఎందుకు, 5th ఎందుకు రాకూడదు, 6th ఎందుకు రాకూడదు అని అడిగారు. ప్రజలు ఎటైనా అడగచ్చు, మనం చెప్పాల్సిన బాధ్యత. ఫస్ట్ నుంచి సికింద్రాబాద్ డెవలప్ అయింది ఎంటైర్ దీనికి, తర్వాత హైదరాబాద్ డెవలప్ అయింది, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో సైబరాబాద్ తయారైంది. ఇది 4వ ఏ పేరు పెట్టాలో తెలియక ప్రస్తుతానికి 4th సిటీ అని పెట్టారు. 100% నెట్ జీరో సిటీ అని పెడతారు, పొల్యూషన్ ఫ్రీ సిటీ, ఏదో ఒక పేరు కన్ఫర్మ్. బట్ ఈ సిటీ ఏదైనప్పటికీ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ అన్నిటికీ మించి ధీటుగా చాలా టాప్ లెవెల్లో సౌత్ ఏరియాలో మన ప్రస్తుత సీఎం వెళ్ళి చూశారు ఒక సిటీని. ఆ సేమ్ సిటీ రెప్లికా ఇక్కడ స్థాపించారు. అది కానీ కడితే మాత్రం వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ సిటీ. హైదరాబాద్ ఈజ్ బెస్ట్ లేబుల్ సిటీ. సో తక్కువైందని స్లోగా ఇంప్రూవ్ అవ్వాల్సి, కంప్లీట్ ఇంప్రూవ్ అవ్వలేదు. కేసీఆర్ గారు ఉన్న టైంలో 10 రూపాయలు 100 రూపాయలు అయింది, అది అందరికీ తెలుసు సిటీలో. బట్ అన్ఫార్చునేట్లీ అవుట్స్కట్స్ జరగలేదు డెవలప్మెంట్. ఇప్పుడు ప్రస్తుతం సీఎం అయితే స్లోగా ఉన్న దే ఆర్ ట్రైంగ్ టు డెవలప్ ద హోల్ తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్. అంటే ORRకి RRRకి మధ్యలో ఉన్న ల్యాండ్ ఎంత ఉందో దాంట్లో మొత్తం ఒక 12-15 శాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, ఐటీ కారిడార్, ఇండస్ట్రీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, వర్క్ సిటీ, స్కిల్ సిటీ, ఏఐ సిటీ, ఇవన్నీ కూడా 30,000 ఎకరాలు. ఫేజ్ 1లో 15,000 ఎకరాలు. అంత పెద్ద సిటీ అంటే మీకు హైదరాబాద్లో అది లేదు. ప్లస్ ఇప్పుడు మన బంజారా హిల్స్ ఉన్న ఏమవుతుందంటే వర్షం పడింది, నీళ్ళంతా 1/2 feet మోరీ నీళ్ళు పరిగెడుతూనే ఉన్నాయి. ఎందుకంటే మన హైదరాబాద్ అనేది లాస్ట్ 70-80 yearsలో అంచెలంచెలుగా మొక్క యాడ్ చేసుకుంటూ ప్రతి గవర్నమెంట్ కూడా ఏదో సపోర్ట్ చేశారు. రైట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు గారి దగ్గర రాజశేఖర్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్ ప్లే చేసి హైదరాబాద్ సిటీని డెవలప్ చేశారు. ఇప్పుడు దానికి భిన్నంగా ఈయన ఏమంటే ఒకప్పుడు 2008లో HMDA హైదరాబాద్ సిటీ మెగా ప్లాన్ వేసాం 2008లో, 2031. ఇప్పుడు దాన్ని మార్చి తెలంగాణ మెగా సిటీ ప్లాన్ అంటున్నారు. అంటే మొత్తం తెలంగాణ బార్డర్ నుండి సెంటర్ వరకు. ఇప్పట్లో ఏమవుతుందంటే వలసలు బాగున్నాయి. హైదరాబాద్కి వలసలు, ఎవరైనా హైదరాబాద్కి వస్తే వెనక్కి వెళ్ళాడు. మన ఆంధ్ర వాడే కాదు, తెలంగాణ, మిగతా రాష్ట్రాలు, మిగతా దేశాలు కూడా ది బెస్ట్ లివబుల్ సిటీ అని 5 times మనకు అవార్డు వచ్చింది. హైదరాబాద్ ఈజ్ బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ ది కంట్రీ. సార్, మరి ఇలాంటి హైదరాబాద్ లో, ఇలాంటి తెలంగాణలో 1500 వరకు రియల్ ఎస్టేట్ కంపెనీలు క్లోజ్ అవ్వబోతున్నాయి అంటున్నారు. ఇవన్నీ వార్తలు, ఊహాగానాలేనా? ఇందులో ఏమైనా నిజం ఉందా? ఇప్పుడు దీనికి మాట చెప్తాను, 2 ప్రో అండ్ కాన్ చెప్తాను. ఒక విధంగా కరెక్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెంటు మార్కెటింగ్ డైరెక్టర్ కంపెనీలో చేస్తాడు, ఒక 2 years చేసి కంపెనీ ఓపెన్ చేస్తాడు, అది కూడా కంపెనీయే. ఇప్పుడు ఇక్కడ అన్ఫార్చునేట్లీ 5 ఫ్లాట్లు కట్టినవాడు బిల్డరే, 10 ఫ్లాట్లు కట్టినవాడు బిల్డరే, 100 ఫ్లాట్లు కట్టినవాడు బిల్డరే, 1000 ఫ్లాట్లు కట్టినవాడు, పెద్దవాళ్ళు అయితే 5,000 ఫ్లాట్లు. ఈ బిల్డర్కి కామన్ టర్మినాలజీ వేరండి. ఇప్పుడు ఏమీ అనుభవం లేకుండా కంపెనీలు పెడితే ముగిపోతే ఏం చేస్తారండి? సో అది కేవలం మార్కెట్ అనే కాదు అది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాలంటే దే షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్స్. ఇప్పుడు 3rd generation ఏం చేయలేవు. ఒకప్పుడు 30 years బ్యాక్ తాతగారు మొదలుపెట్టారు, 10 years తర్వాత తండ్రి మొదలు, ఇప్పుడు మనోడు మొదలు పెడితే ఆ స్కిల్స్ ఉండవు కదా. తాతగారు చేసినట్టు మనం చేయలేకపోతున్నాం. అందుకని మేము యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, డైరెక్టర్స్ని గ్రూమ్ చేస్తాం. ఉట్టి MD అని పేరు పెట్టేస్తే, రతన్ టాటా గారు అనుకోండి, ఆయన ఎప్పుడు MD పోస్ట్ చేయలేదు, డైరెక్ట్గా ప్రెసిడెంట్ చైర్మన్. ఆయన ఫస్ట్ ఫ్లోర్ ఇంజనీర్గా ఇచ్చారు, అంత పెద్ద ఆయన కూడా ఇంజనీర్గా సూపర్వైజర్గా ఇచ్చారు. ఆ ఇంజనీర్ దగ్గర ఆయన కాపాడుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు.
ఎవరైతే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే కొడుకులకి కూతురికి డైరెక్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చేయలేరండి, ఎందుకంటే వాళ్ళు కింద పని చేసేవాళ్ళు వీళ్ళకంటే సీనియర్. వీడికి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటే వాడికి 50 సంవత్సరాలు అనుభవం ఉంటుంది. ఆయన ఈయన ఎలా రిపోర్ట్ చేస్తే ఎలా టాలీ చేస్తాడు? సో ఇక్కడ కంపెనీస్ కొన్ని మార్కెట్ కండిషన్ ఉన్నాయి డెఫినెట్, బట్ అన్ని కొన్ని కంపెనీలు ఊరికే పెట్టేస్తున్నారు, పుట్టుకొడుగులా కంపెనీలు వస్తున్నాయి. ఒకప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనం హార్డ్లీ లెక్క పెట్టుకున్నాం 10 మంది 20 మంది బిల్డర్స్. ఇప్పుడు వేలల్లో ఉన్నారు, ఒక హైదరాబాద్లోనే వేలల్లో ఉన్నారు. సో 100 కంపెనీలు మూయంటే వాళ్ళు స్టాండర్డ్ లేక, స్టెబిలిటీ లేక, క్వాలిటీ లేక, కాస్ట్ ప్రైసింగ్ తట్టుకోలేక, ఓవర్ హెడ్స్ తట్టుకోలేక మోస్తున్నారు. సో దానికి మార్కెట్ ఒక కారణం అయితే వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ కూడా ఒక కారణం. మరి పెద్ద బిల్డర్స్ ఎవరు మీట్లేదు, ఎంతమంది చూసారు చెప్పండి? టాప్ బిల్డర్స్ మన పేర్లు చెప్పకుండా టాప్ 20-30 బిల్డర్స్ అనేవి చేసుకుంటున్నారు కదా. ఏ తుఫాన్ వచ్చినా చేస్తున్నారు, సునామీ వచ్చినా చేస్తున్నారు, కరోనాలో చేశారు. ఇన్ఫ్యాక్ట్ కరోనాలో మేము ఎక్కువ బిజినెస్ చేసాం. సో పడిపోతుంది అనేది కొంతవరకు కరెక్ట్, అది ఇంప్రూవ్ అవ్వాలి. అది గవర్నమెంట్లో నుండి ఒక క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తుంది. క్లారిటీ వచ్చాక డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు గ్రో. అండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నేను చెప్పినట్టు ప్రపంచంలోనే హైదరాబాద్కి ఉన్న పేరు, నేను హైదరాబాద్లో నేను చెప్పాను అంతమంది కూడా, మీరు హైదరాబాద్ దేని ఫేమస్ అంటే మీరు ప్యారడైజ్ బిర్యానీ ఫేమస్ అని చెప్పాం. తర్వాత కరాచీ బిస్కెట్స్, ఇరానీ చాయ్, ముత్యాలు, జమ్స్, పర్ల్స్, తర్వాత డాక్టర్ నంది రామేశ్వర్ రియల్ ఎస్టేట్. మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణ రియల్ ఎస్టేట్ సెక్టార్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.